విద్యుత్ శక్తి. ఘటము వలన ఉత్పత్తి అయిన విద్యుత్తుని ప్రవాహ విద్యుత్ అంటారు. ఘర్షణ వలన ఉత్పత్తి అయిన విద్యుత్తుని స్థావర విద్యుత్ అంటారు. ఘటము వలన అనగా బ్యాటరీ వలన ఉత్పత్తి అయిన విద్యుత్తుని ప్రవాహ విద్యుత్ అంటారు. ఘర్షణ వలన ఉత్పత్తి అయిన విద్యుత్తుని స్థావర విద్యుత్ అంటారు. స్థావర విద్యుత్ ఉనికిని క్రీస్తుపూర్వం 600 నాటికే తెలుసుకున్నారు. స్థావర విద్యుత్ యొక్క ఉనికిని క్రీస్తుపూర్వం 600 నాటికే తెలుసుకున్నారు. స్థావర విద్యుత్తుకు ఆ పేరు పెట్టింది డాక్టర్ గిల్బర్ట్. స్థావర విద్యుత్తుకు ఆ పేరు పెట్టింది డాక్టర్ గిల్బర్ట్. గాజు కడ్డీని పట్టుగుడ్డతో రుద్దినప్పుడు గాజు కడ్డీలోని కొన్ని ఎలక్ట్రాన్లు పట్టుగుడ్డపైకి బదిలీ అవుతాయి. గాజు కడ్డీని పట్టుగుడ్డతో రుద్దిన పట్టుగుడ్డ రుణావేశాన్ని పొందుతుంది. రాపిడి వలన ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలంపైకి ఎలక్ట్రాన్లను బదిలీ చేయడాన్నే విద్యుదీకరణం అంటారు. విద్యుదీకరణ జరిగిన వస్తువులను విద్యుదీకరింపబడిన వస్తువులు అంటారు. విద్యుదీకరణ జరుగుతున్న రెండు వస్తువులు ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు అవి వ్యతిరేక ఆవేశాన్ని పొందును. ఎలక్ట్రాన్ పొందిన వస్తువు రుణావేశ వస్తువు. ఎలక్ట్రాన్ బదిలీ చేసిన వస్తువు ధనావేశమైన వస్తువు. నిశ్చల స్థితిలో ఉన్న విద్యుత్తుని స్థావర విద్యుత్ అంటారు. ఘన వస్తువుల్లో పరమాణువులు వాటి మధ్య గల అంతర పరమాణు బలాల వలన అవి తమ స్థానాల్లో నిశ్చలంగా ఉంటాయి. ఘన వస్తువుల్లో పరమాణువులు వాటి మధ్య గల అంతర పరమాణు బలాల వలన అవి తమ స్థానాల్లో నిశ్చలంగా ఉంటాయి. వాహక ఎలక్ట్రాన్ల రాశి అధికంగా ఉన్న ఘన పదార్థాలను వాహకాలు అంటారు. వాహక ఎలక్ట్రాన్ల రాశి అధికంగా ఉన్న ఘన పదార్థాలను వాహకాలు అంటారు. వాహక ఎలక్ట్రాన్ల రాశి అతి స్వల్పంగా ఉన్న ఘన పదార్థాలను అవాహకాలు అంటారు. వాహక ఎలక్ట్రాన్ల రాశి అతి స్వల్పంగా ఉన్న ఘన పదార్థాలను అవాహకాలు అంటారు. డైఎలక్ట్రిక్స్లో వాహక ఎలక్ట్రాన్ల రాశి అతి స్వల్పము. డైఎలక్ట్రిక్స్లో వాహక ఎలక్ట్రాన్ల రాశి అతి స్వల్పము. వాహకాలను అవాహకాలను వాటి యొక్క వాహక ఎలక్ట్రాన్ల రాశి యొక్క తేడాతో సూచిస్తారు. వాహకాలను అవాహకాలను వాటి వాహక ఎలక్ట్రాన్ల రాశి యొక్క తేడాతో సూచిస్తారు. ఘన పదార్థాల భౌతిక స్థితిని బట్టి ఆ వస్తువు నుండి వేరుపడని ఎలక్ట్రాన్లను వాహక ఎలక్ట్రాన్లు అంటారు. ఘన పదార్థాల భౌతిక స్థితిని బట్టి ఆ వస్తువు నుండి వేరుపడని ఎలక్ట్రాన్లను వాహక ఎలక్ట్రాన్లు అంటారు. ఎలక్ట్రాన్లను బదిలీ చేసిన వస్తువును ధన విద్యుదీకరణం చెందిందిగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రాన్లను బదిలీ చేసిన వస్తువును ధన విద్యుదీకరణం చెందినదిగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రాన్లు పొందిన వస్తువును రుణ విద్యుదీకరణం చెందినదిగా వ్యవహరిస్తారు. సజాతి పూరణాలు వికర్షించుకుంటాయి. విజాతి పూరణాలు ఆకర్షించుకుంటాయి. పూరణం ఎల్లప్పుడూ వాహకం యొక్క ఉపరితలంపైనే ఉంటుంది. పూరణం ఎల్లప్పుడూ వాహకం యొక్క ఉపరితలంపైనే ఉంటుంది. స్థావర విద్యుత్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం విద్యుత్ సాధనము. స్థావర విద్యుత్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం విద్యుద్దర్శిని. స్వర్ణపత్ర విద్యుద్దర్శినిని స్థావర విద్యుత్ ఉనికికి తెలుసుకోవచ్చును. స్వర్ణపత్ర విద్యుద్దర్శినితో స్థావర విద్యుత్ ఉనికిని తెలుసుకోవచ్చు. విద్యుద్దర్శినులకు ఉదాహరణ స్వర్ణపత్ర విద్యుద్దర్శిని, పిత్పాల్ విద్యుద్దర్శిని. కూలోంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం రెండు పూరణాల మధ్యనున్న ఆకర్షణ లేక వికర్షణ బలము ఆ పూరణ శక్తుల లబ్ధానికి అనులోమానుపాతంలోను వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. కూలుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం F = 1/4πε Q1 Q2/r². కూలుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం F = 1/4πε Q1 Q2/d². డైఎలక్ట్రిక్ స్థిరాంకం పూరణాల మధ్య గల యానకంపై ఆధారపడి ఉంటుంది. డైఎలక్ట్రిక్ స్థిరాంకం పూరణాల మధ్య గల యానకంపై ఆధారపడి ఉంటుంది. శూన్యంలో పెర్మిటివిటీ స్థిరాంకమును ε0తో సూచిస్తారు. శూన్యంలో పెర్మిటివిటీ స్థిరాంకమును ε0తో సూచిస్తారు. పూరణాల మధ్య బలం Fను CGS ప్రమాణంలో కొలిచినప్పుడు డైఎలక్ట్రిక్ స్థిరాంకం K = 1. పూరణాల మధ్య బలం Fను CGS ప్రమాణాల్లో కొలిచినప్పుడు డైఎలక్ట్రిక్ స్థిరాంకం K = 1.
పూరణాల మధ్య బలం Fను MKS ప్రమాణాల్లో కొలిచినప్పుడు డైఎలక్ట్రిక్ స్థిరాంకం విలువ 1/4πε0. పూరణాల మధ్య బలం Fను CGS ప్రమాణాల్లో కొలిస్తే 1 డైఎలక్ట్రిక్ స్థిరాంకం విలువ. అదే MKS ప్రమాణాల్లో కొలిస్తే డైఎలక్ట్రిక్ స్థిరాంకం విలువ K = 1/4πε0. CGS అయితే 1, MKS అయితే 1/4πε0. ఒక పూరణం చుట్టూ ఉన్న అంతరాళంలో ఎంత మేరకు దాని ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాన్నే అయస్కాంత విద్యుత్ క్షేత్రం అంటారు. ఒక పూరణం చుట్టూ ఉన్న అంతరాళంలో ఎంత మేరకు దాని ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాన్నే విద్యుత్ క్షేత్రం అంటారు. విద్యుత్ దర్శినుల ద్వారా విద్యుత్ క్షేత్రాన్ని తెలుసుకోవచ్చు. విద్యుత్ దర్శిని ద్వారా విద్యుత్ క్షేత్రాన్ని తెలుసుకోవచ్చు. బెండుబంతి విద్యుత్ దర్శినితో విద్యుత్ క్షేత్రం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. బెండుబంతి విద్యుత్ దర్శినితో విద్యుత్ క్షేత్రం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. విద్యుదావేశం ఉన్న వస్తువు యొక్క భౌతిక స్థితిని వివరించడానికి ఉపయోగించే పదమే సెక్మము. విద్యుదావేశం ఉన్న ఒక వస్తువు యొక్క భౌతిక స్థితిని వివరించడానికి ఉపయోగించే పదమే సెక్మము. వస్తువులోని ఏదైనా ఒక స్థానంలోని విద్యుదావేశ రాశిని సూచించేదే విద్యుత్ సెక్మము. వస్తువులోని ఏదైనా ఒక స్థానంలోని విద్యుదావేశ రాశిని సూచించేదే విద్యుత్ సెక్మము. విద్యుదావేశం ఎక్కువగా ఉంటే అధిక సెక్మం అని అంటారు. విద్యుదావేశం తక్కువగా ఉంటే అల్ప సెక్మం అని అంటారు. సెక్మానికి ప్రమాణం వోల్టు. 2 సెక్మాల మధ్య తేడాను సెక్మాంతరం అంటారు. సెక్మాంతరానికి ప్రమాణం వోల్టు. సెక్మాంతరాన్ని వోల్టామీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఒక వస్తువుపై ఉన్న విద్యుదావేశ రాశి దాని సెక్మానికి అనులోమానుపాతంలో ఉంటుంది. విద్యుదావేశ రాశి Qకి ప్రమాణం కూలుంబ్. కెపాసిటీకి ప్రమాణం ఫారడ్. ఒక వస్తువుపై విద్యుదావేశ రాశి Q దాని సెక్మం V అయితే Q = CV. Q = CVలో Cని క్షమత లేదా కెపాసిటీ అంటారు. ప్రమాణ కాలంలో ప్రవహించే ఆవేశాన్ని కరెంట్ అంటారు. విద్యుత్ సెక్మము ఆవేశం కలిగి ఉన్న ఒక వస్తువు యొక్క భౌతిక స్థితిని తెలుపుతుంది. విద్యుత్ సెక్మము ఆవేశాన్ని కలిగి ఉన్న ఒక వస్తువు యొక్క భౌతిక స్థితిని తెలుపుతుంది. క్షమశీలత × సెక్మాంతరం = ఆవేశము. క్షమశీలత × సెక్మాంతరం = ఆవేశం అంటే ఏం లేదు, CV = Q అన్నాడు అంతే. ఒక స్థానంలోని సెక్మాన్ని వోల్టుల్లో కొలుస్తారు. కెపాసిటీ C ఒక స్థిరాంకము. ఆవేశము బై సెక్మాంతరము Q/V = C. క్షమత అని ఆల్రెడీ మనకుంది కదా, Q = CV. Q/V అంటే C అవుతుంది. అట్లాగే విద్యుదావేశము బై కాలం Q/T అంటే కరెంట్ I అవుతుంది. I = Q/T. లేదంటే Q = ID. విద్యుదావేశం కరెంట్ × కాలం వస్తుంది. Q = IT. I = Q/T. విద్యుదావేశము బై కాలం. కరెంటుకు ప్రమాణము ఆంపియర్. 1 కూలుంబ్/సెకన్ = ఆంపియర్. కరెంటును అమ్మీటర్తో కొలుస్తారు. కొంత విద్యుదావేశ రాశి తమలో కొంతసేపు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉన్న విద్యుత్ పరికరాలు క్షమశీలులు. క్షమశీలులకే మరొక పేరు కెపాసిటర్లు. క్షమశీలుల్లో రకాలు: సమాంతర పలకల క్షమశీలలు, గోళాకారపు క్షమశీలలు, స్తూపాకారపు క్షమశీలులు.